ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా మనం మన డైలీ లైఫ్లో చాలా రకాల వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ అండ్ సెంటెన్సెస్లో నుంచి నేను కొన్ని వర్డ్స్ తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి, ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. అతని ఫోన్ ఎల్లప్పుడూ తన బెడ్ పక్కన ఉంటుంది. అదేవిధంగా హాస్పిటల్ పక్కన ఒక ఫార్మసీ ఉంది. అంటే ఈ టూ సెంటెన్సెస్లో కూడా పక్కన అంటే ఒకదాని పక్కన అనే వర్డ్ అయితే కామన్గా ఉంది కదా. సో ఈ వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ పక్కన కూర్చుంది. అంటే ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ పక్కన వచ్చి కూర్చుంది అని. దీన్ని ఇంగ్లీష్లో షీ శాట్ నెక్స్ట్ టు హర్ బెస్ట్ ఫ్రెండ్. షీ శాట్ అంటే కూర్చోవడం. షీ శాట్ అంటే ఆమె కూర్చుంది. నెక్స్ట్ టు హర్ బెస్ట్ ఫ్రెండ్ అంటే తన బెస్ట్ ఫ్రెండ్ పక్కన. అదేవిధంగా నెక్స్ట్ వన్, మా అపార్ట్మెంట్ పక్కన ఒక పార్క్ ఉంది. మా అపార్ట్మెంట్ పక్కన ఒక పార్క్ ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు దేర్ ఈజ్ ఎ పార్క్ నెక్స్ట్ టు అవర్ అపార్ట్మెంట్. దేర్ ఈజ్ ఎ పార్క్ అంటే ఒక పార్క్ ఉంది. ఎక్కడ? మా అపార్ట్మెంట్ పక్కన అనేదాన్ని నెక్స్ట్ టు అవర్ అపార్ట్మెంట్. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను కీ ల్యాప్టాప్ పక్కన పెట్టాను. నేను కీ ల్యాప్టాప్ పక్కన పెట్టాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ ప్లేస్డ్ ద కీస్ నెక్స్ట్ టు ది ల్యాప్టాప్. ఐ ప్లేస్డ్ అంటే నేను పెట్టాను, ద కీస్ అంటే తాళాలు, నెక్స్ట్ టు ద ల్యాప్టాప్ అంటే ల్యాప్టాప్ పక్కన. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతను తన కార్ నా కార్ పక్కన పార్క్ చేశాడు. అంటే అతని కార్ని తీసుకొచ్చి నా కార్ పక్కన పార్క్ చేశాడు అని. సో దీన్ని ఇంగ్లీష్లో హీ పార్క్డ్ హిస్ కార్ నెక్స్ట్ టు మైన్. హీ పార్క్డ్ అంటే అతను పార్క్ చేశాడు. హిస్ కార్ అంటే అతని కార్. నెక్స్ట్ టు మైన్. నెక్స్ట్ టు మైన్ అంటే నా పక్కన అంటే నా కార్ పక్కన అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, స్పీకర్ ప్రొజెక్టర్ పక్కన నిల్చున్నాడు. స్పీకర్ ప్రొజెక్టర్ పక్కన నిల్చున్నాడు అని చెప్పాలనుకున్నప్పుడు ద స్పీకర్ స్టూడ్ నెక్స్ట్ టు ది ప్రొజెక్టర్. ద స్పీకర్ స్టూడ్ నెక్స్ట్ టు ది ప్రొజెక్టర్ అంటే స్పీకర్ ప్రొజెక్టర్ పక్కన నిల్చున్నాడు అని. అదేవిధంగా బుక్ షాప్ కాఫీ షాప్ పక్కన కూర్చుంది అంటే కాఫీ షాప్ పక్కన ఉంది అని. సో దీన్ని ఇంగ్లీష్లో ద బుక్ స్టోర్ ఈజ్ నెక్స్ట్ టు ది కాఫీ షాప్. ద బుక్ స్టోర్ ఈజ్ నెక్స్ట్ టు ది కాఫీ షాప్ అంటే బుక్ షాపు కాఫీ షాప్ పక్కన ఉంది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె ఫోన్ ఎల్లప్పుడూ తన బెడ్ పక్కన పెట్టుకుంటుంది. ఆమె ఫోన్ ఎల్లప్పుడూ తన బెడ్ పక్కన పెట్టుకుంటుంది. దీని ఇంగ్లీష్లో షీ ఆల్వేస్ కీప్స్ హర్ ఫోన్ నెక్స్ట్ టు హర్ బెడ్. షీ ఆల్వేస్ అంటే ఆమె ఎప్పుడు, కీప్స్ హర్ ఫోన్ అంటే ఆమె ఫోన్ పెట్టుకుంటుంది ఎక్కడ? నెక్స్ట్ టు హర్ బెడ్ అంటే ఆమె బెడ్ పక్కన. అదేవిధంగా నెక్స్ట్ వన్, హాస్పిటల్ పక్కన ఒక ఫార్మసీ ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు దేర్ ఈజ్ ఎ ఫార్మసీ నెక్స్ట్ టు ది హాస్పిటల్. దేర్ ఈజ్ ఎ ఫార్మసీ అంటే ఒక ఫార్మసీ ఉంది. నెక్స్ట్ టు ది హాస్పిటల్ అంటే హాస్పిటల్ పక్కన. సో ఈ విధంగా మనం పక్కన అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ వన్ చూడండి, అతను ఎప్పుడు వచ్చినా పర్వాలేదు. అదేవిధంగా మనం ఏం చేసినా పర్వాలేదు. ఈ టూ సెంటెన్సెస్ కూడా ఒకసారి చూడండి. రెండిట్లో కూడా పర్వాలేదు అంటే మనం ఏం చేసినా పర్వాలేదు లేదా అతను ఎప్పుడు వచ్చినా పర్వాలేదు ఈ విధంగా చెప్తూ ఉంటారు కదా. సో పర్వాలేదు అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, ఆమెకి ఎంత తెలిసినా పర్వాలేదు. ఆమెకి ఎంత తెలిసినా పర్వాలేదు అని చెప్పాలనుకున్నప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్ హౌ మచ్ షీ నోస్. ఇట్ డజంట్ మ్యాటర్ అంటే పర్వాలేదు. హౌ మచ్ షీ నోస్. హౌ మచ్ షీ నోస్ అంటే ఆమెకి ఎంత తెలిసినా.
అదేవిధంగా నెక్స్ట్ వన్, ఎంత దూరమైనా పర్వాలేదు, ఎంత దూరమైనా పర్వాలేదు అని ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్ డజంట్ మ్యాటర్ హౌ ఫార్ ఇట్ ఈస్. ఇట్ డజంట్ మ్యాటర్ అంటే పర్వాలేదు, హౌ ఫార్ ఇట్ ఈస్ అంటే ఎంత దూరమైనా. అదేవిధంగా నెక్స్ట్ వన్, మనం ఎంత ఖర్చు చేసినా పర్వాలేదు అంటే ఎంత ఖర్చు చేసినా కూడా పర్వాలేదు అని చెప్పాలనుకున్నప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్ హౌ మచ్ వీ స్పెండ్. ఇట్ డజంట్ మ్యాటర్ అంటే పర్వాలేదు, హౌ మచ్ వీ స్పెండ్ అంటే మనం ఎంత ఖర్చు చేసినా. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీరు ఎక్కడ పని చేసినా పర్వాలేదు, మీరు ఎక్కడ పని చేసినా పర్వాలేదు అని చెప్పాలనుకున్నప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్ వేర్ యూ వర్క్. ఇట్ డజంట్ మ్యాటర్ అంటే పర్వాలేదు, వేర్ యూ వర్క్ అంటే మీరు ఎక్కడ పని చేసినా. అదేవిధంగా నెక్స్ట్ వన్, మనం ఎంత తిన్నా పర్వాలేదు అంటే ఎంతైనా తినొచ్చు, ఎంత తిన్నా పర్వాలేదు అని చెప్పాలనుకున్నప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్ హౌ మచ్ వీ ఈట్. ఇట్ డజంట్ మ్యాటర్ అంటే పర్వాలేదు, హౌ మచ్ వీ ఈట్ అంటే మనం ఎంత తిన్నా. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఎంతైనా పర్వాలేదు అంటే ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్ డజంట్ మ్యాటర్ హౌ మచ్ ఇట్ కాస్ట్. ఇట్ డజంట్ మ్యాటర్ అంటే పర్వాలేదు, హౌ మచ్ ఇట్ కాస్ట్ అంటే ఎంతైనా సరే అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, మనం ఏం చేసినా పర్వాలేదు. దీన్ని మనం ఎగ్జాంపుల్ సెంటెన్స్గా చెప్పుకున్నాం కదా. సో దీని ఇంగ్లీష్లో ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ వీ డూ. వాట్ వీ డూ అంటే మనం ఏం చేసినా, ఇట్ డజంట్ మ్యాటర్ అంటే పర్వాలేదు. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె ఎప్పుడు వచ్చినా పర్వాలేదు అని చెప్పాలనుకున్నప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్ వెన్ షీ కమ్స్. ఇట్ డజంట్ మ్యాటర్ అంటే పర్వాలేదు, వెన్ షీ కమ్స్. వెన్ షీ కమ్స్ అంటే ఆమె ఎప్పుడు వచ్చినా. అదేవిధంగా అతను ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు, అతను ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు అని చెప్పాలనుకున్నప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్ వెన్ హీ గోస్. ఇట్ డజంట్ మ్యాటర్ అంటే పర్వాలేదు, వెన్ హీ గోస్. వెన్ హీ గోస్ అంటే అతను ఎప్పుడు వెళ్ళినా. సో ఈ విధంగా మనం పర్వాలేదు అంటే ఇట్ డజంట్ మ్యాటర్ అంటే పర్వాలేదు అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ ఫర్ యూ. ఎంత దూరం ప్రయాణం చేసినా పర్వాలేదు, ఎంత దూరం ప్రయాణం చేసినా పర్వాలేదు. సో ఇఫ్ యూ నో దిస్ వన్ ఇన్ ఇంగ్లీష్, ప్లీజ్ యూ కెన్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.